వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఓజీ సినిమా విషయంలో వరుణుడు కూడా క్రేజీగా ఉన్నాడు అని అంటున్నారు. నిన్న ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది చాలా గ్రాండ్గా. అయితే వరుణుడు మరి తన ఆశీర్వాదం తెలియజేశాడనాలా, లేకపోతే కన్నీళ్లు కురిపించాడనాలా అనేటువంటి ఒక కామెంట్ బయట వినపడుతోంది సోషల్ మీడియాలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో మీరు అభిమానులను ఉద్దేశించి, మీరు వర్షంలో తడిస్తుంటే నేను గొడుగు వేసుకుంటానా, అవసరం లేదు గొడుగు విసిరి పారేస్తాను అంటూ ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. నా పేరు పవన్ కళ్యాణ్. మీరు వర్షంలో తడిస్తే నేను గొడుగు పట్టుకొని గొడుగు తీసి ఇసిరేస్తాను, మీతో పాటు ఉంటాను. మీరు ఎండల్లో మాడిపోతే నేను ఎండల్లోకి వచ్చి మాడిపోతాను, కానీ నేను సుఖంగా కూర్చోను. మీరిచ్చిన జీవితం, మీరు నిలబెట్టిన జీవితం మీకు కాకపోతే ఇంకెవరికి అంకితం. ఎందుకంటే మనం అవి చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన పదే పదే ఏదైనా ఒక మాట చెప్తే పాపం అది మర్చిపోతారు. మర్చిపోయి మళ్ళీ ఇంకోటి ఏదో చేసేస్తారు దానికి విరుద్ధంగా. అలాగే ఇంకో కామెంట్ కూడా ఏం వినిపిస్తుందంటే, ఒక పక్క ఉల్లి ధర, టమాటా ధర దారుణంగా పడిపోయి ఉల్లి టమాటా రోడ్ల మీద పారేస్తుంటే కిలో ₹2 రూపాయికి ఇలా ధర పడిపోతే, ఓజీ సినిమా టికెట్ ధర మాత్రం ₹1000 పెరిగిపోయింది అని అదొక కామెంటు. ఇంకా రకరకాలు. ఇంకోటి ఏమన్నారంటే, ఆయన ఓజీ టీముని అప్రిషియేట్ చేస్తూ, ఇలాంటి డైరెక్షన్ టీము నేను డైరెక్షన్ చేసేటప్పుడు, అంటే ఆయన జానియన్ సినిమా డైరెక్ట్ చేశారు కదా, ఆ టైంలో కనుక ఇలాంటి డైరెక్షన్ టీం నాకు దొరుకుంటే నేను అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అన్నారు. సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్, వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. మళ్ళీ ఇది కొంత మళ్ళీ ఆ అభిమానులకి విస్మయం కలిగించింది. ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు కూడా ఇది ఒక విస్మయం కలిగించే అంశం. ఎందుకంటే అసలు నేను రాజకీయాల్లోకి రావాలని ఆల్మోస్ట్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అంత ఇదిగా ఉండేది. సమాజానికి ఏదో ఒకటి చేయాలి, పే బ్యాక్ టు ద సొసైటీ అనేటువంటి ఇవన్నీ కూడా అప్పుడు చాలా సందర్భాల్లో వేదికల మీద మాట్లాడిన ఆయన, నాకు సరైన డైరెక్షన్ టీం దొరికితే నేను అసలు పాలిటిక్స్లోకి వచ్చేవాడిని కాదు అని అంటాం అనేది ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది. ఆయన డౌన్ టు హిజ్ ప్రతి సందర్భంలోనూ కూడా ఒకదానికొకటి పొంతం లేని మాటలు, ఈ ఇన్కన్సిస్టెన్సీ అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి తీరులో చాలా ఇబ్బంది కలిగించే, ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఒకంత రాజకీయాల్లో ఇలాంటి ఈ అస్థిరమైనటువంటి మనస్తత్వం అనేటువంటిది అంత కరెక్ట్ కాదు అని రాజకీయ పరిశీలకులు ఆయన ఉద్దేశించి చేసేటువంటి వ్యాఖ్య.